100 హదీసుల కోర్సులో 9వ నంబర్ హదీస్ చూద్దాం. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఇన్నద్దీన యుస్ర్, బేషక్ దీన్ ఆసాన్ హై. నిశ్చయంగా మతం లేదా ధర్మం అనేది చాలా సులువైనది అని ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ముందుగా ఇందులోని పదాలు చూడండి. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఇన్నా అని ఎక్కడైతే వస్తుందో దాని అర్థం నిశ్చయంగా లేదా నిస్సందేహంగా అనేటువంటి అర్థాలతో వస్తుంది. మరియు అద్దీను, అద్దీను అంటే అర్థం ఏమిటి అంటే ఆచరించేది, అంటే మతం కానీ లేదా ధర్మం మనం ఏదైతే అంటామో దాన్ని మనం అద్దీను అంటాం. దాని తర్వాత యుస్రు, యుస్రుని అంటాం, దాన్ని వక్ఫా చేస్తే యుస్రు అవుతుంది. యుస్రు అంటే ఆసాని, సులభతరం లేదా సులువు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటున్నారంటే నిశ్చయంగా మతం అనేది ఆచరించడానికి చాలా సులువైనది. ఎందుకంటే ఇస్లాం ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా ఆ పరిస్థితులకు అనుగుణంగా మీరు ఆచరణ చేయడానికి కావాల్సినటువంటి సౌలభ్యాలని అన్నిటినీ కూడా మనకు ఇస్తుంది. కానీ ప్రజలు అజ్ఞానం చేత లేదా వాళ్ళకై వాళ్ళు కల్పించుకొని చాలా పనులు పెట్టుకోవడం మూలాన మతం అంటే చాలా కష్టం అనిపిస్తుంది. ఈ రోజున ప్రజలు తమంతట తాము ఎన్నో విషయాల్ని మతంలో చెప్పించుకొని వాళ్ళు దాన్ని విధిగా చేసుకొని ఆచరిస్తూ ఉండడం మూలంగా కొంతమందికి చూసే వాళ్ళకి అది మతం కష్టంగా అనిపించవచ్చు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మతం చాలా సులువైనది అన్నారు. 5 ఫరజుల్ని అల్లాహ్ మన మీద పెట్టాడు ఆచరణ పరంగా. మరియు తల్లిదండ్రుల మరియు మన బంధువుల హక్కుల్ని మన మీద పెట్టాడు. ఇక మిగిలినంతా సరే హలాల్ జీవితం గడపడమే మన మీద వచ్చిన బాధ్యత. దాంట్లో మనం ఏవేవో కొత్తవన్నీ పెట్టుకొని వేరే వేరే రకాలైనటువంటి రూల్స్ మనమే రాసుకొని మనం ఆచరించడానికి కష్టంగా మనం మార్చుకొని మతం కష్టమైనదని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జాడలో నడవాలి. ఆయన చెప్పినటువంటి విధంగా సులభంగా మతాన్ని ఆచరించాలి. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే నిశ్చయంగా మతం సులువైనది, మీరు వారికి శుభవార్తలను ఇవ్వండి, మంచి విషయాలు చెప్పండి, అదేవిధంగా వారిని మతం పట్ల ద్వేషానికి గురి చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నసీహత్ చేసేటప్పుడు కూడా మంచి వాక్యాలతో మంచి మాటలతో చేయడం అనేది అత్యుత్తమమైనది. ఎందుకంటే మరొక హదీస్లో వస్తుంది, మతం అంటేనే నసీహత్, అద్దీను నసీహ. అంటే మతం అంటేనే మనం ఉపదేశం చేసేది, హితోపదేశం చేసేది అనమాట. కాబట్టి మనం మతాన్ని సులభంగా ఉంచుదాం మరియు మతాన్ని సులభంగా ఆచరిద్దాం. అల్లాహ్ తఆలా యొక్క కృపకు పాత్రలవుదాం ఇన్షా అల్లాహ్. ఈ హదీస్ను నేర్చుకోండి. అల్లాహ్ తఆలా మనందరికీ